అక్కడ. చిత్త మహారాజా. నాకు కల వచ్చింది. ఏం కల మహారాజా? నాకు పెద్ద భవనం కనిపించింది. అది ఎలా ఉంటుంది మహారాజా? అది 1,00,000 దీపాలతో వెలుగుతూ ఉంటుంది, గాలిలో తేలుతూ ఉంటుంది. ఎవరైనా కట్టగలరా? అది అసాధ్యం మహారాజా. అది మీరు ఎలాగైనా కట్టాల్సిందే. కానీ అది అసాధ్యం మహారాజా. అయితే మీరు సభకు రాకండి, వెళ్ళిపోండి. కొన్ని రోజుల తర్వాత మహారాజా, నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి. ఏం అన్యాయం జరిగిందో చెప్పు. అది నా 100 బంగారు నాణాలు ఎవరు దొంగలించారు మహారాజా. ఎవరు దొంగిలించారో చెప్పు. వారు ఎవరో నాకు తెలుసు మహారాజా. ఎవరో చెప్పు. అది భయపడకుండా చెప్పు. అది నా 100 బంగారు నాణాలు దొంగిలించింది మీరే మహారాజా. ఏంటి అసీక ప్రసంగం? మీరే మహారాజా, మీరే. మా దగ్గరే బోర్డు బంగారు నాణాలు ఉన్నాయి, మీ దగ్గరికి మేమెందుకు వస్తాం? అయ్యో మహారాజా, మీరే రాత్రి నా కలలోకి వచ్చి నా 100 బంగారు నాణాలు అన్ని దొంగలించారు. కళలోకి వస్తే నిజమైపోతుందా? మరి మీ కళలో వచ్చేది నిజం కాకపోతే మా కళలో వచ్చేది నిజమే కదా. ఇంతకీ ఎవరు నువ్వు? నేనే మహారాజా, తెనాలి రామకృష్ణని. నీ హాస్యంతో నా కోపాన్ని పోగొట్టావు. ఇదిగో 100 బంగారు నాణాలు. ధన్యవాదాలు మహారాజా. ఎంత కోపం ఉన్నా హాస్యంతో పోడగొట్టచ్చు. ధన్యవాదాలు.